టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఫుడ్ విషయంలో చాలా రకాల అపోహలు, ఇంకా లెస్ ఇన్ఫర్మేషన్, హాఫ్ నాలెడ్జ్తో చాలా ప్రయోగాలు అయితే మన బాడీ మీద చేస్తూ ఉంటాం. రోజుకు ఒకసారి తినాలా, 2 సార్లు తినాలా, ఆకలి వేసినప్పుడు తినాలా, ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలా, ఇవి కొన్ని డౌట్స్. లైక్ ఫైబర్ కంటెంట్ ఉన్న ముడి బియ్యం తినాలా, లేకపోతే సింగిల్ పాలిష్డ్ తినాలా, లేకపోతే అసలు రైస్నే అవాయిడ్ చేయాలా, గోధుమలు తినాలా, లైక్ చపాతీలు తినాలా అని చెప్పి మనం తినే ఇంత ఫుడ్కి ఇన్ని ఇన్ఫర్మేషన్స్ మనం గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఏమీ పాటించాం, అది వేరే విషయం అనుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మన డే బిర్యానీ దగ్గర లేకపోతే ఏదో ఫాస్ట్ ఫుడ్ దగ్గర ఆగిపోతుంది. మరి కరెక్ట్గా ఈవెన్ సినిమా హీరోలు, హీరోయిన్లు కూడా ఈ ఫుడ్ని ట్రై చేస్తారంట లో గ్లైసెమిక్ ఇండెక్స్ రావడం కోసం. మరి అసలు అదేంటి, ఆ ఫుడ్ ఏంటి? అండ్ వేలు ఖర్చు పెట్టి తినే ఈ క్వినోవా కన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. మరి అసలు ఆ ఫుడ్ ఏంటి, అమృత ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆయుర్వేదిక్ ఫిజిషియన్ లక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఒక డౌట్ కాదు మేడం, మేము చేసే డైట్కి మాకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో వాట్ ఈస్ దిస్, మీరు ఈరోజు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి, దానివల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? ఇవాళ మనం చూసేది ఇది అన్నంలాగే ఉంటుంది, తింటే కూడా మీకు టేస్ట్ అస్సలు డిఫరెన్స్ తెలియదు. గోధుమలు తెచ్చారా కొంపదీసి, గోధుమలు బాయిల్ చేసేసి? కాదు, ఇది బార్లీ రైస్. బార్లీ రైస్ వెరైటీనే యాక్చువల్లీ. బార్లీ మనము ఇప్పుడు ఓన్లీ జావలాగా తీసుకుంటారు కానీ మిగతా గింజలన్నీ పడేస్తారు. బట్ అలా కాదు, ఈవెన్ ఈ గింజల్లో కూడా మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం తీసుకుంటే కడుపు ఫుల్ అవుతుంది. ఈవెన్ కొంతమందికి వేడి చేసే తత్వం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచిది. రాగులు తింటే వేడి చేస్తుంది అని చెప్పి రాగు జావ క్విట్ చేసే వాళ్ళందరూ మనకి వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, వేడి చేయకూడదు అనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటి అని చూసుకున్నప్పుడు ఇది ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బార్లీ బెస్ట్ ఆప్షన్. బాడీని చలువ చేయాలి అంటే బార్లీ తీసుకోవాలని. ఇంతకు ముందు పాతకాలంలో యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మంట వచ్చినా ఫస్ట్ మనకు చెప్పేది ఏంటి, బార్లీ నీళ్ళు తాగు, బార్లీ గంజి తీసుకో అని అంటారు కదా. సేమ్ అలాగే వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి వాళ్ళకి. సో ఫీవర్స్ ఉంటాయి, నీరసం వచ్చేస్తుంది, వాళ్ళు ఏం తీసుకోలేరు కాబట్టి గంజి వాచినప్పుడు దాంట్లో గంజిలోనే ఎక్కువ మనకి ఏమంటారు, మనకి కావాల్సిన సింపుల్గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వచ్చేస్తాయి మన గంజిలో. సో అక్కడ సగం గ్లైసెమిక్ మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్ ఇంగ్రీడియంట్స్ అన్ని అందులోకి వచ్చేస్తాయి. సో మిగిలింది ఏదైతే ఉందో ఇది యవ్వన్నం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కడుపు ఫుల్ అవుతుంది, వెయిట్ కి ప్రాబ్లం ఉండదు, చలువ చేస్తుంది. ఎవరైతే రాగుల్ని ఆప్షన్ గా తీసుకోలేరు అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. చేయొచ్చు. మీకు అన్నం లాగే ఉంటుంది, అస్సలు మీరు దీంట్లో మరి కర్రీ వేసుకొని తింటే అన్నంకి దీనికి అస్సలు డిఫరెన్స్ తెలియదు. మీరు చూసినప్పుడు మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది కానీ దీంట్లో కలుపుకున్నప్పుడు అస్సలు డిఫరెన్స్ తెలియదు. చైనీస్ వాళ్ళు స్టిక్కీ రైస్ అని వాడతారు, జపనీస్ వాళ్ళు, చైనీస్ వాళ్ళు స్టిక్కీ రైస్ అని వాడతారు. మన రైస్ అసలు ఎవరు అంతగా పొడిగా అన్నం తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళందరూ కూడా అట్లా సన్నగా ఉండడానికి కారణం ఏంటంటే దే హ్యావ్ అ లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ అనమాట. సో వాటి కోసం 2000 రూపీస్ 5000 రూపీస్ పెట్టి రైస్ తెప్పించుకుంటున్నారు పర్ కేజీ. సో అట్లాంటి ఆప్షన్ మనమంతా పెట్టుకోలేనప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మంచిగా చేసుకోవడానికి మనకి అవైలబుల్గా ఉండే వాటిల్లో అన్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. ఓకే, అంటే జనరల్గా బార్లీ అనేది మీరు చెప్పినట్టుగా వేడి చేసినప్పుడు కొంచెం బాగా ఎక్కువగా వాటిని బాయిల్ చేసి ఆ వచ్చే వాటర్ని తీసుకోవడం, కొంచెం షుగర్ ఆర్ సాల్ట్ వేసుకొని, అలానే కానీ ఎప్పుడు నేను రైస్ గా ట్రై చేయలేదు. జనరల్ గా ఇది పడేస్తూ ఉంటారు, బాయిల్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటారు. ఇంకా చాలా రేర్ కేసుల్లో తింటారేమో, నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు, తింటారని కూడా తెలియదు. ఇట్లా బాయిల్ చేసుకొని ట్రై చేస్తారా? నేను కొంచెం తెచ్చాను, మళ్ళీ ఇది చూసి ట్రై చేయండి, మీకు అసలు టేస్ట్ తెలియదు. దీని మీద కొంచెం ఘీ, ఆవు నెయ్యి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆవు నెయ్యిలో మనకి లో అంటే HDL, హై డెన్సిటీ కొలెస్ట్రాల్ విత్ మనకి ఏంటంటే ఎక్కువ తిన్నా కానీ మనకి బాడీలో అబ్జర్ప్షన్ అనేది జరగకుండా ఉంటుంది అని. అండ్ మనకి కర్రీస్లో ఏదన్నా మనకి ఏమంటారు
ఫుల్ ప్లెజ్ డైట్ ఏది అని చెప్తే సాంబార్ అనే చెప్పాలి. ఎందుకంటే వెజ్జీస్ యాడ్ చేస్తాము, దీనికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ వస్తాయి, ప్రోటీన్ ఉంటుంది. నిజంగా మేడం సమ్మర్ వచ్చిందంటే అప్పట్లో వీక్లీ 3 times పప్పుచారే ఉండేది. చక్కగా ఇలా ములక్కాడలతో పప్పుచారు పెడితే అమృతం లాగా తినేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోతున్నాము. అదే యాక్చువల్లీ మనకి బ్యాలెన్స్ డైట్. ఇప్పుడు మునగాకులు యూజ్ చేస్తాము అని మరి మునగాకు పౌడర్ పెట్టి యూజ్ చేసుకుంటాం, పప్పు చేసుకుంటాం. యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడు ఫ్యాన్సీ అయిపోయింది కదా, సో అవి అన్ని ఆల్టర్నేట్స్ చూసుకుంటున్నారు. మునగాకు కూడా ఇప్పుడు పౌడర్ లాగా చేసేసి దాన్ని టీలు పెట్టుకొని తాగేస్తున్నారు. మనకి సీజన్ వైజ్ గా వచ్చే ఫుడ్స్ ని మనం పర్ఫెక్ట్ గా తీసుకుంటే మళ్ళీ దాన్ని ప్రిజర్వ్ చేసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్. ఇలా వాటికంటే దీన్ని ఇలా చేసుకొని తినడం అనేది చాలా బెస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి దీన్ని, అసలు మీకు రైస్ తిన్న ఫీలింగే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మేడం. నా కోసం చక్కగా నెయ్యి ఇంకా పప్పుచారు కూడా చేసుకొని వచ్చారు, సాంబార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్నం తినేదానికి దీంట్లో సాంబార్ వేసుకుంటే ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా తినే అన్నంలో? లేదు, చాలా అంటే ఫ్లేవర్ఫుల్గా బాగుంది. నేనేమనుకున్నానంటే బార్లీతో చేశారు కాబట్టి కొంచెం స్టిక్కీగా ఎక్కువసేపు నమలాలి అలా అనుకున్నాను. బట్ నార్మల్ రైస్ ఎలా తింటున్నాం అలా ఉంది, కొంచెం గట్టిగా ఉంది అంతే. అది మనం నానబెట్టుకోవాలనేది మనకి మెయిన్ థింగ్ అన్నమాట. సో బార్లీని ముందు రోజు మనం నానబెట్టేసుకుంటే నెక్స్ట్ రోజుకి చాలా తొందరగా ఉడికిపోతుంది కూడా. సో సేమ్ మీకు రైస్ లాగే అనిపిస్తుంది. దీంట్లో మనము గంజి వార్చి తిన్నామనుకోండి, వండుకొని ఆ వాటర్ ఎక్కువ పోసుకొని గంజి మార్చుకొని తింటే మీకు ఆ స్టిక్కీనెస్ అనేది రాదు. అండ్ యాక్చువల్లీ మనకి ఈ మధ్య బాగా వింటున్న వర్డ్స్ గ్లైసెమిక్ ఇండెక్స్. అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. ఒక ఫుడ్ మనం తిన్నాక అది అరిగిపోయాక, మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్ చేసాం ప్రమేహం మీద, షుగర్ మీద ఒకటి ఎపిసోడ్ చేసినప్పుడు గురు అపతర్పణం లఘు సంతర్పణం ఈ వర్డ్స్ యూజ్ చేసి చెప్పాం కదా. అంటే హెవీ టు డైజెస్ట్ అండ్ లెస్ ఇన్ క్యాలరీస్ అనేది కాన్సెప్ట్. గురు అంటే తొందరగా అరగకూడదు, మనకి తిన్నన్నం తొందరగా అరగదు అనమాట. అరగనప్పుడు ఏంటి అంటే మనకి స్లోగా షుగర్ రిలీజ్ అవుతుంది. ఆ స్లోగా షుగర్ రిలీజ్ అయినప్పుడు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది పెరగదు అనమాట. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే తిన్న తర్వాత 1.5 hourకి మనకి షుగర్ టెస్ట్ చేస్తూ ఉంటారు పోస్ట్ లంచ్ అని చెప్పి. సో అదేంటి మనకి 1.5 hour కల్లా హై పీక్స్ వెళ్ళిపోతుంటుంది, అన్నం తినంగానే షుగర్ పెరిగిపోతూ ఉంటుంది కొంతమందికి. అది ఎందుకు అవుతుంది అంటే దాంట్లో హెవీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ మనం తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి హై పీక్స్కి వెళ్తాయి. సో హై పీక్స్కి వెళ్ళినప్పుడు మనకి షుగర్ కావాల్సిన మనకి షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. అందుకని ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి తీసుకోండి అని చెప్పి అదే కాన్సెప్ట్ ఇప్పుడు మనకి చెప్తా ఉండేది. సో అది అన్నమాట. మనకి ఎంత రోజు మొత్తానికి కావాల్సిన క్యాలరీస్ ఎంత ఉన్నాయో అంతవరకు ఇస్తూ, బట్ స్లోగా నీకు షుగర్ని బాడీలోకి రిలీజ్ చేసేలాగా ఉండే ప్రోడక్ట్స్ కానీ మనం తీసుకుంటే సో మనకి డే టు డే మనకి ఆకలి అనేది తగ్గుతుంది. సో ఇది కడుపు నిండినట్లు చేస్తుంది, యాక్చువల్లీ ఫుల్ అయిపోతుంది. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అంటే పాపం చక్కగా హ్యాపీగా తినచ్చండి. ఇది షుగర్ పేషెంట్స్ కోసమే యవాన్నం అంటారు మనకి. దీన్ని పర్టికులర్ గా ఆయుర్వేదంలో ప్రమేహ చికిత్స గురించి ఫస్ట్ చెప్పడమే దీన్ని యవాన్నం తీసుకోవాలి అని చెప్తారు. మనకి ఇంతకు ముందు మనం ఎపిసోడ్స్ లో చేసినప్పుడు లావుగా ఉండి షుగర్ ఉండే వాళ్ళు, సన్నగా ఉండి షుగర్ ఉండే వాళ్ళు అని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో వీటిల్లో మనకి లావుగా ఉండి షుగర్ ఉండేవాళ్ళు ఇది అన్నం లాగా తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. సన్నగా ఉండి షుగర్ ఉండేవాళ్ళు దీని గంజి ఏదైతే వార్చామో అలా గంజి వరకు తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన ఏవైతే పోషకాలు ఉన్నాయో అవి సరిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఇది ఇలా అన్నం తీసుకుంటే మళ్ళీ వెయిట్ ఇంకా తగ్గుతారనమాట. సో మనకి ఒకటే డైట్ అందరికీ చెప్పాలి, షుగర్ ఉండగానే ఒకటే డైట్ అలా ఏం ఉండదు ఆయుర్వేదంలో కూడా. సో ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీని బట్టి, వాడికి వచ్చే స్ట్రెస్ లెవెల్స్ని బట్టి, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి ఆయుర్వేదంలో కంప్లీట్గా డైట్ ఫామ్ డిఫరెంట్ ఉంటుంది. డయాబెటిక్ డైట్ అనేది ఒకటి అనేది ఏమీ పర్టికులర్గా ఉండదు ఆయుర్వేదంలో. సో పర్సన్కి మారుతుంది. సో గంజి మార్చి
గంజిని తీసుకునేది సన్నగా ఉండే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. గంజి వార్చేసిన తర్వాత మిగిలింది లావుగా ఉండి షుగర్ ఉండే వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. సో రైస్ కూడా అంతే అండి. కొంతమంది చాలా మంది అడుగుంటారు, కొంతమంది గంజి వార్చేసి తీసుకోవాలి అని చెప్పి పాతకాలంలో గంజి వార్చే తీసుకుంటారు అన్నం అని చెప్పి చెప్తారు. గంజిలోనే ఎక్కువ కార్బోహైడ్రేట్ పోతుంది మనకి. సో వంచేసామనుకోండి అది చాలా హెల్దీ. పాతకాలంలో పొలం పనులు చేసేవాళ్ళు గంజి తినేవాళ్ళు. మరి గంజి తినే రోజు మొత్తం పని చేసుకోగలిగేవాళ్ళు అన్నం తినకపోయినా కానీ. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది కాబట్టి, మూమెంట్ ఉంది కాబట్టి, ఫిజికల్ ఎక్సర్సైజ్ దానికి తగ్గట్టు రైస్ కూడా ఉండాలి కదా. మరి అన్నం తినకుండా కూడా గంజితోనే వాళ్ళు అంత రోజు మొత్తం చేసుకోగలిగేవాళ్ళు. ఎందుకంటే దాంట్లోనే ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో గంజి మార్చుకొని గంజినే ఎక్కువగా తినేవాళ్ళు, అన్నం అందులో తక్కువ వేసుకునే వాళ్ళు, గంజి ఎక్కువ తినేవాళ్ళు. సో గంజిలోనే మనకి ఏంటి అంటే ఎక్కువ క్యాలరీస్ వచ్చే, గ్లైసెమిక్ ఇండెక్స్ పెంచేవి, క్యాలరీస్ వచ్చేవి ఉంటాయి కాబట్టి వాళ్ళు హెల్దీగా వర్క్ చేసుకోగలిగే వాళ్ళు. ఇప్పుడు మనకి ఉండే వర్క్ని బట్టి మనం అన్నం ఎలా తినాలి అనేది కూడా మనం చూసుకోవాలి. సన్నగా ఉన్నారనుకోండి వాళ్ళు గంజి ఉంచుకొనే అన్నం తినాలి, గంజి వార్చకూడదు. సో లావుగా ఉన్నారనుకోండి వాళ్ళు గంజి వార్చుకొనే తినాలి. రోజు మొత్తం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ అన్నం గంజి వార్చుకోకుండానే తినాలి. సో మనకి ఎక్కువ వర్క్ లేదు, మనం కూర్చొని వర్క్ చేస్తున్నాం, లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నాం, మనము ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తాం, అలాంటి వాళ్ళు మాత్రం గంజి వార్చుకున్న అన్నమే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఏది తినాలి, ఎలా తినాలి అన్న దాన్ని బట్టి కూడా మనకి బాడీలో ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ నేను అడుగుతాను, మీరు చెప్పండి. 2000 క్యాలరీస్ అని చెప్పి పర్ డే అని చెప్పి చెప్తున్నారు కదా, నేను ఒక 2 ఫుడ్స్ పెడతాను. 2000 క్యాలరీస్ ఉన్న ఫ్రూట్స్ పెడతాను, 2000 క్యాలరీస్ ఉన్న రైస్, చికెన్, సంథింగ్ ఆ కాంబినేషన్ పెడతాను. ఈ రెండు తింటే ఒకటేలాగా మన బాడీ రెస్పాండ్ అవుతుందా? లేదు. ఎందుకు అవ్వకూడదు? మరి రెండిట్లో 2000 క్యాలరీసే ఉన్నాయి కదా. అంటే ఫ్రూట్స్ మరి క్యాలరీ డైట్ గా ఉంటాయి, ఇందులో ఆయిల్స్ కానీ ఏవైనా షుగర్స్ కానీ చాలా ఎక్కువ వేరే వేరే క్యాలరీ వర్షన్. మరి క్యాలరీస్కి వచ్చినప్పుడు సేమ్ క్యాలరీసే కదా. మరి క్యాలరీస్ సేమ్ అయినప్పుడు మీరు బాడీలో ఎందుకు రెస్పాన్స్ డిఫరెన్స్ వస్తుంది? బికాస్ మనం ఓన్లీ క్యాలరీ డైట్ అని చెప్పి ఓన్లీ క్యాలరీస్ మాత్రమే చూసుకోకూడదండి. సో బ్యాలెన్స్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఈ మధ్య నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే క్యాలరిక్ డైట్ అని చెప్పి ఓన్లీ క్యాలరీస్ మాత్రమే చూస్తున్నారు. క్యాలరీస్తో పాటు బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో అది కూడా చూసుకొని మనకి సెట్ చేసుకొని మన బాడీకి కావాల్సిన రెస్పాన్స్ తీసుకొని తినాలి. కొంతమంది క్యాలరీస్ ఉన్నాయి కదా అని రోజు మొత్తం ఉడకబెట్టిన చికెన్ తినేస్తూ ఉంటారు. హెవీ ప్రోటీన్ తినడం వల్ల లివర్ మీద ఎక్కువ ప్రాబ్లం పడుతుంది. మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం కదా, ఏదైనా మన ఫ్యాట్ డైజెషన్ అవ్వాలి అంటే, ప్రోటీన్ డైజెషన్స్ ఎక్కువ అవ్వాలి అంటే లివర్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పి. సో అట్లాంటి డైట్స్ కూడా హెవీ కీటోన్ డైట్ అని, హెవీ ప్రోటీన్ డైట్ అని, ఇలా సింపుల్ ఒకటే టైప్ ఆఫ్ డైట్స్ కాకుండా మిక్స్డ్ డైట్స్ తీసుకొని ఓన్లీ క్యాలరీ కౌంట్ అనేది ఒకటే టైప్ ఆఫ్ క్యాలరీ కౌంట్ పెట్టుకోకూడదు. ఆ క్యాలరీస్లో కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సేమ్ క్యాలరీస్ తింటున్నాను కాబట్టి నా బాడీ రెస్పాండ్ అవ్వకూడదు కదా, నేను ఈ అన్నమే తింటాను అది కూడా 2000 క్యాలరీసే కదా అనుకుంటారు. కానీ లేదు, దానివల్ల మీ బాడీలో డిపాజిషన్ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇవి తొందరగా డైజెస్ట్ అయిపోతే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేస్తాయి. ఈ ఫ్రూట్స్ 2000 క్యాలరీస్ మనం తీసుకున్నప్పుడు సేమ్ అదే 2000 క్యాలరీస్లో మీరు చికెన్ బిర్యానీ అవన్నీ తీసుకున్నప్పుడు అందులో ఫ్యాట్ అనేది డైజెస్ట్ అయ్యి డిపాజిట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు అది ఇది ఈక్వల్ కాదు. సో ఓన్లీ క్యాలరీస్ మాత్రమే చూసుకొని డైట్ తీసుకోవద్దు, బ్యాలెన్స్ చూసుకొని బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా సూపర్గా ఉందండి రైస్. అంటే నో డిఫరెన్స్ అనమాట, కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం అన్నం అంటే చాలా సాఫ్ట్గా అలా తినగానే వెళ్ళిపోతుంది. కొంచెం ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి జస్ట్ అది తెలుస్తుంది అంతే. హ్యాపీగా నిజంగా షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు. షుగర్ గ్లూకోజ్ కూడా తక్కువగా చాలా స్లోగా రిలీజ్ అవుతుందంటే ఒక అమృత ఆహారం అని చెప్పొచ్చు. వాళ్ళకి కూడా చాలా మంది కడుపు మార్చుకుంటూ ఉంటారు రైస్ తింటే, షుగర్ పెరుగుతుందని. వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ట్రై చేసి చూడండి. ఏదైనా మనం ఇన్ని రోజులు అన్నం తిన్నాం కాబట్టి ఒక్కసారిగా మారలేకపోవచ్చు, అట్లీస్ట్ వీక్లో 1 రోజు 2 రోజులు అలా అలాగే తీసుకోవాలి అండి. మనం డైట్ చూసినప్పుడు కంప్లీట్ గా ఒకేసారి డైట్ చేంజ్ అనేది చేయకూడదు. స్లోగానే ఒకటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోవాలి. మన పాతకాలంలో కూడా జొన్నలు సజ్జలు నైటే తినేవాళ్ళు, మార్నింగ్ అన్నమే తినేవాళ్ళు. ఎందుకంటే నైట్ మనం తిని పడుకుంటాం కాబట్టి అప్పుడు లో క్యాలరీ డైట్ కావాలి కాబట్టి అప్పుడు జొన్న రొట్టెలు కానీ ఏమైనా
రాత్రిపూట ఎక్కువ చేసుకునేవాళ్ళు, ఓకే. మధ్యాహ్నం అన్నమే తినేవాళ్ళు. మన రోజు మొత్తం డే టు డే యాక్టివిటీకి మనకి ఈజీగా ఎనర్జీ వచ్చేవే కావాలి కాబట్టి. సో వాళ్ళకి తెలియకుండానే ప్లాన్డ్ డైట్ వచ్చేసింది. మనకి ఇప్పుడు అవి తెలియకుండా మనము రైస్ అనేది అవాయిడ్ చూసుకుంటూ ఉంటుంటున్నాం కదా. సో కంప్లీట్ అవాయిడ్ కూడా నేను చెప్పను. సో నైట్ ఆప్షన్స్ చూసుకున్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ చూసుకోవడం బెటర్. అన్నం కాకుండా చపాతీ తింటే కూడా మోషన్స్ అవుతాయి, మోషన్ అవ్వదు, నాకు వేడి చేస్తుంది చపాతీతో, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొన్ని వీడియోస్తో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా అందించే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.